కొడగంటిమయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాడా కొడగంటిమయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాడా కొడగంటిమయ్యా పురుషోత్తమా. కోరి మమ్ము నేలినట్టి కులదైవమాచారా నేరించి పెద్దలిచ్చిన నిదానమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా గారవించి తప్పి తీర్చు కాలమేఘమా మాకు చిత్రములోని శ్రీనివాసుడా కొడగంటిమయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి కొడగంటిమయ్యా పురుషోత్తమా. చెడనీక బ్రతికించి సిద్ధమంత్రమా బ్రతికించి సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించి దివ్యౌషధమా బడివాయక తిరిగే ప్రాణబంధుడా బడివాయక తిరిగే ప్రాణబంధుడా బడివాయక తిరిగే ప్రాణబంధుడా కొడగంటిమయ్యా పురుషోత్తమా ఎడయకవయ్యా కోనేటి రాడా కొడగంటిమయ్యా పురుషోత్తమా అమ్మా గాయత్రి, మీ ఆడవాళ్ళు ఇక్కడే ఉండి విశ్రాంతి తీసుకోండి. మేము అలా వెళ్ళి అన్నమయ్య దారి తెలుసుకొస్తాం. అలాగే నాయన గణాచారి, నువ్వు అటు వెళ్ళి వెతుకు, అలాగే ఇటు వెళ్ళి. మల్లిక, మా బావ ఇక్కడే ఉన్నాడంటావా? చూసిన వాళ్ళు చెప్పిన సమాచారమే కదా. మా బావను చూసి ఎంతకాలం అయిపోయిందని. కాసేపు ఇవ్వటు, తొందరగానే చూద్దు గాని.
వీడెవడే గుడ్లు అప్పగించుకుని మనం ఇంకే చూస్తున్నాడు. ఎవడో పోకిరి అది అయి ఉంటాడులే. అంతే అయి ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నాడు? అయ్యో దిగుతున్నాడు. ఏమిటిది మెలికి గిట్ట గిట్ట వేసుకొస్తావు ఏంటి? ఎప్పుడు ఆడదాని మొహం చూడనట్టు అట్లా దిష్టి బొమ్మలా నిలబడిపోయి గుడ్ల మిటికి రుచి చూస్తున్నావు. అబ్బో ఆడవాళ్ళ ముఖం అయితే చాలా మందిని చూసా. ఆ, మీలాంటి ఆ, అంటే అంటే సీతకొక చిలకలు చూడలేదు, చూడలేదా? ఇంతవరకు చూడలే అసలు. ఇంతవరకు ఎప్పుడు చూడలా. అందుకే అందుకే అంటే అంటే నీకు అర్థం అవ్వదులే ఎన్నిసార్లు చెప్పా. అంతే, అంతేనా? కొన్ని కొన్ని జన్మలో. ఆహా. మరే ఆ, ఏంటి ఏంటి? పండుగ వచ్చారా? కాదు, గుండు కొట్టించుకుంటా అబ్బో ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలా మంది అందుకే అవుతారు, కానీ ఆ, మీరు మాత్రం కొట్టించుకోమాకండి. ఎందుకనో? మీరు కొట్టించుకుంటే ఆ, మీ అందం మా అందం కరిగిపోతుంది. కరిగిపోతుందా? నా గుండె నీ గుండె కరిగిపోతుంది. అబ్బా. ఆ, అందుకే ఆ, మీరు మాత్రం కొట్టించుకోవద్దు. ఆహా. నేను మాత్రం మీరు గుండు కొట్టించుకుంటే చూడలాగా చూడలేక గుండె పైన చచ్చిపోతా. పోనీ పిరగడ ఇరవైపోతుంది. ఎరడైపోతుంది. ఎంతకీ మన ఏ ఊరు? నీ పిండాకుడు అది ఎక్కడ? వల్లకాట్లో ఉంది. వెళతావా? అంత ఇప్పుడు అంత ఓపికను తీరిక అసలు లేవు. ఆ, మరే ఆ. ఇంతకేమంటావా? వచ్చిన దాన్నే వెళ్ళకపోతే పట్టుకెళ్తాయే అంటాం. అవునవును, ఆ, నీతో పొలం రాలించుకోవడానికే కొట్టించాను నేను. అవును కదా, వచ్చింది మా వెనకాల. అందుకే ఇక పళ్ళరాలు కొట్టించుకుంటా. వెనకాల కాదు, ఇంకొక దాంట్లో వచ్చా. ఇంకో దాంట్లోనా? దేంట్లో వచ్చా? ఇంకో దాంట్లో వచ్చా. అదే ఇంకో దాంట్లో ఏంటిది? అది ఎంతకీ ఏంటంట? వచ్చిన దాన్నే వెళ్ళకపోతే ఇప్పుడేగా చెప్పాను పళ్ళు రాలుతాయి అని. పళ్ళు రాలుతాయా? ఈ కొండ కింద అందుకే కూర్చున్నా. అవునా? మీరు పళ్ళు రాలు కొడతారు, ఎప్పుడు రాలు కొడతారు అని కూడా. ఏమిటి ఏమిటి వస్తున్నావేంటి? ఆడవాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు? ఇంటికి వస్తే అమ్మతో నేను చెప్పిస్తా. ఏ బాబు, ఈ ఆవదమ్మహం మీ నానేనా? అవునమ్మా, ఆవదమ్మకు నాకు మీ నానేనా? కన్న తండ్రి. కన్న తండ్రి. ఏంటి పెద్ద మొగళ్ళ మాట్లాడుతున్నాడు? ఇది ఒక రకమైన జబ్బు. ఆ జబ్బుకు మందు లేదా? ఉంది. ఇంటికి వస్తే మా అమ్మ చాట చీపురు కట్ట తీసుకుంటే చీపురి చాట కట్టుకుని వాయి చేస్తానమాట మీ అమ్మ. చెప్పరా ఇంకా చెప్పు, మొత్తం చెప్పు. చెప్పు, ఇంకా చెప్పు. ఒంగ పెడద్ది, గుద్దు అన్ని చేస్తుందా మీ అమ్మ? మీ అమ్మ అన్ని చేస్తుంది అయితే. నువ్వు ఇంటికి పోయి. ఇలాంటి వాళ్ళని మల్లిక మరీ అంత దురుస్తాను పనికిరాదు. గణాచారి ఏం జరిగింది? బావ కనిపించలేదు, జాడ మాత్రం తెలిసింది. ఎక్కడున్నాడట? ఈ రోజు శుక్రవారం కదా, దేవాలయంలో మన అన్నమయ్య పూజలు జరిపిస్తుంటాడ. వెళదాం రండి. విన్నపాలు
పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల నీ భావంబు తెలిపిని ఉయ్యాల నాయన అన్నమయ్య, నాన్నగారు నిన్ను చూసి బాధపడాలో గర్వపడాలో అర్థం కావటం లేదురా. మా అందరికి దూరం ఇలా ఒంటరిగా బతుకుతున్నావే, అందుకు బాధగా ఉందిరా. దిగులు పడకండి నాన్నగారు, స్వామి సన్నిధిలో నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఆ సంతోషం మాకు లేకుండా చేసావు కదరా. ఆయన అన్నమయ్య, బంధాలనేవి నువ్వు అనుకున్నంత తేలిగ్గా తెగిపోవు. చిన్నప్పటి నుంచి గాయత్రి నీపై పెంచుకున్న ఆశలు నువ్వు అనుకున్నంతలో అడగారిపోవురా. నాతి చరామి అంటూ నువ్వు వెయ్యిపోయే 3 ముళ్ళ కోసం, నీతోనే కలిసి 7 అడుగులు నడవడం కోసం అది ఎంతగా కుమిలిపోతుందో చూడరా. నీ ప్రవర్తనకు ఎంత ఇదిగా కుమిలిపోతుందో చూడరా. నాయన అన్నమయ్య, గాయత్రి ముఖం చూసైనా ఇంటికి రా నాయనా. లేదు నాన్నగారు. అన్నమయ్య, నాన్నగారు, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. వైవాహిక బంధం అందుకు తప్పక అవరోధమే అవుతుంది. చూడు నాయన, మానవ జన్మ పరిపూర్ణత చెందాలంటే రక్తి, భక్తి, ముక్తి అన్నీ అవసరమే. కామి గాని వాడు మోక్షగా కాను అన్న పెద్దల అభివ్యక్తిని మర్చిపోయావా? తమరు నేను ఎవరినైతే ఏంలే, పెద్దవాడిని, అనుభవజ్ఞుణ్ణి, అందుకే చెబుతున్నాను. మీ వాళ్ళ మాట మన్నించి నిక్షేపంలో వివాహం చేసుకొని ఒక ఇంటివాడో కానాయన. అపచారం అపచారం. ఏమిటయ్యా అపచారం? పెళ్లి చేసుకుంటేనే అపచారం అయిపోతుందా? సన్నిసిస్తే మాత్రమే భగవత్ సాన్నిధ్యం లభిస్తుందా ఏమిటి? చూడు నాయనా, లేనిపోని అనుమానాలకు తావేయక పెళ్లి చేసుకోనాయనా. సంసారం చేస్తూ భక్తిని విస్మరించకుండా ముక్తిని పొందిన వాళ్ళు ఎంతమంది లేరు? నువ్వు మాత్రం అలా ఎందుకు చేయకూడదు? పెద్దవాడిని, నా మాట పెడచెవిని పెట్టక పెళ్లి చేసుకోనాయన. లేదు స్వామి, నా జీవితం ఆ స్వామి సేవకి అంకితం. వైవాహిక బంధం అందుకు తప్పక అంతరాయమే అవుతుంది. అలా ఎన్నటికీ కాదు, కావటానికి వీల్లేదు. నువ్వు నమ్ముకున్న ధ్యేయం సఫలీకృతం కావాలంటే ఈ వయసులో అనుభవాలు చెప్పే పాఠాలను వంటబట్టించుకొని ఆపై వాటిని భక్తిలో రంగరించి జగతికి అందించాలి. అందులో ఒక భాగమే ఈ వివాహం కూడాను. అలా చెప్పండి స్వామి. వీడి కోసం వీడి తల్లి ఎంత ఆరాటపడిపోతుందో తెలుసు. చూసావటయ్యా, ఆ తల్లి ఎంతో తలడిల్లిపోతుంది. అసలు తల్లి మనసు అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి లేనివాడు ఆ బాధ నాకు తెలుసు. తల్లి మనసు నీకు తెలియదు. తల్లిని మించిన దైవం ఈ లోకంలో లేదు. కనుక నా మాట విని వివాహం చేసుకోనని. లేదు స్వామి, అలా చేస్తే నా స్వామి నన్ను మన్నించడు, కటాక్షించడు అని నువ్వు అనుకుంటున్నావు. నిత్యం నువ్వు ఆరాధించే ఆ స్వామే 2 భార్యలు చేసుకున్నాడు. ఒక్కళ్ళని కాదు, 2. నువ్వు ఒక్కళ్ళని చేసుకుంటే తప్పైపోతుందా ఏంటి? అవునవును, మీ స్వామి వివాహితుడైనప్పుడు నీవు మాత్రం వివాహితుడు ఎందుకు కాకూడదు? చూడు నాయనా, లేనిపోని అనుమానాలకు తావీయక నిక్షేపంలో పెళ్లి చేసుకో. మేము ఎందుకు చెప్తున్నావు కాస్త ఆలోచన. వినవయ్యా,
చేసుకోవాలనిపిస్తుంది కదూ. నా స్వామి నన్ను ఆదేశిస్తున్నట్లు. శుభస్య శీఘ్రం. స్వామి మీరెవరో కానీ సమయానికి వచ్చి దేవుళ్ళ మమ్మల్ని ఆదరించి మాకందరకు ఓట కలిగించారు. మీకు స్వామి. సర్వదా కృతజ్ఞులు. స్వామి మీరు కూడా మా వెంట వచ్చి దగ్గరుండి మా అన్నమయ్య పెళ్లి జరిపించవలసిందిగా మా ప్రార్థన. నేను ఎందుకులే నాయన. అమ్మమ్మ తమరలా అనొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అన్నమయ్య మళ్ళీ మతి గతి తప్పి ఈ పెళ్లి నాకు వద్దు అన్నాడు అనుకోండి, కథ మళ్ళీ మొదటికి వస్తుంది. అందుకని సరే, మీరు ఇంతగా కోరుతున్నారు కాబట్టి రావటమే కాదు, అవసరమైతే మంత్రాలు కూడా చదివేస్తాను. అవి నాకు ప్రీతి కూడాను. స్వామి మీ వంటి పెద్దలు పచ్చని పందిరిలో ఉండి వధూవరులను ఆశీర్వదిస్తే మాకదే మహత్వాది. మీరు తప్పక రావాలి స్వామి. పదండి పదండి. స్వామి వారిద్దరితో పాటే మా ఇద్దరు కూడా వివాహం జరిపించండి స్వామి. శీఘ్రమే కళ్యాణ ఏమిటిది? మళ్ళీ 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 నువ్వు వెంట పట్టవే గాని పెళ్ళ ఎంత కాలేదు. ఒక పిల్ల లేదు, ఒక పీచు లేదు. ఆ? అది నా తప్పు అంటావా? లేకపోతే నా తప్పు అంటావా? ఇద్దరిలో ఎవరి తప్పు లేదు. ఆ, అందరిలాగా ప్రేమించుకున్నాం, ఆ, అందరిలాగా పెళ్లి చేసుకున్నాం. ఉమ్. పనుల విషయంలో కూడా అన్ని సక్రమంగానే జరిగిపోతున్నాయి. మరి ఏమిటి తేడా? అదే నాకు బోధపడడం లేదు. ఎక్కడొచ్చిందబ్బా అని. సన్యాసైతే ఇలాగే ఉంటుంది. మళ్ళీ ఆ. నువ్వు ఆ మాట అనొద్దు. నేను అసలే సరస శృంగార పురుషుణ్ణి, రాసలీలలో గట్టుకుండి నా సత్తా తెలిసిండు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావంటే నాకు మండిపోతుంది ఏమిటది? దేహం. ఇంకొద్దు నీకు సందేహం. ఏమిటో అది? ఇక విను నా సందేశం. ఏంటది? మళ్ళీ ఇలా రావే. అటు చూడు, బల్లి గోడను ఎలా కరిసి పెట్టుకొని ఉంటుందో నువ్వు నన్ను అలా ఒడిచి పెట్టుకొని ఉండుకో. జరగవలసిందంతా ఈసారి పూర్తిగా జరిగిపోతుంది. ఈ పంట పండిపోతుంది. ఈ మాటలకే తక్కువ లేదు అంటే చేతలే తక్కువ అంటావా? అని వేరే చెప్పాలా? ఆ? అవమానం, ఘోర పరాభావం. పిల్లల పుట్టినంత మాత్రాన పతిని సత్యలా పరాభద్రం అపచారం. పతివ్రతలు పుట్టిన పుణ్యభూములు పుట్టావే, కొంచెం అర్థం చేసుకోవే. అబ్బబ్బబ్బబ్బబ్బ. అది కాదు బావా. మరేమిటో చెప్పు నీ గాథ. నా బాధ గాయత్రి అన్నమయ్యతో పాటు కదా మనకు పెళ్లి జరిగింది. శోభనం కూడా వాళ్ళతో పాటు జరుపుకున్నాం. వాడికి పెళ్ళైన సంవత్సరానికి నెల తప్పింది. 12 కొడుకులు కూడా కాంది. వాడు అప్పుడే మాట్లాడుస్తున్నాడు, నడిచేస్తున్నాడు. వాళ్ళకు కాలం కలిసి వచ్చింది, నడిచి వచ్చే కొడుకు పుట్టాడు. ఆ కాలం మనకి ఎప్పుడు వస్తుంది అంటున్నాడు. వస్తుంది వస్తుంది. నువ్వు ఇలా కాలాన్ని వృధా చేయకుండా ఉంటే ఏం చేయాలి చెప్పు మరి? అప్! అది కూడా నేనే చెప్పాలా? ఏం చేస్తే ఏం జరుగుతుందో నీకు మాత్రం తెలియదు. తెలుసు అనుకో. అబ్బా సిగ్గేసి. ఓసి నీ సిగ్గు శివడా, ఈ సిగ్గేనే మనకి ఇన్ని చిక్కులు తెచ్చి పెడుతుంది. మళ్ళీ రెచ్చిపోతున్న ఆవేశంపై చన్నీళ్లు చల్లి ఆవిరి చేయకే. మళ్ళీ రావే నా తల్లి, రావే నీ తల్లి, చేయవే నన్ను తండ్రి. ప్రేమ ప్రేమంటూ నా వెంట పడ్డావు, పెళ్ళి పెళ్ళంటూ నీ తాళి కట్టావు. ప్రేమ ప్రేమంటూ నా వెంట పడ్డావు, పెళ్ళి పెళ్ళంటూ నీ తాళి కట్టావు. ప్రేమంటే మాటలా, పెళ్ళంటే మాటలా, ప్రేమంటే మాటలా, పెళ్ళంటే మాటలా. సాధువులంటూనే కళ్ళను కొట్టావు, నేనే కూడదన్నావు. సాధువులంటూనే కళ్ళను కొట్టావు, పెళ్లి చేసి నేనే కూడదన్నావు. అంతే కోపమంతే. తాళి కట్టి చాన్నాళ్ళాయే, నా కడుపున ఒక్క బిడ్డ
బిడ్డ కొరకు దిగునందుకే పిడియారా కౌకిలలో చేరవెందుకే నాకంటే మోసలి ఆవకాయ పచ్చడి నాకంటే మోసలి ఆవకాయ పచ్చడి పచ్చడంత తిని తిని పాలుకోయావులే నువ్వే విరహత పాలతో తెగిపోయే పాలతో తెగిపోయే నన్ను చల్లా ప్రేమ ప్రేమంటూ నా వెంట పడ్డావు కాదుకూడదంటూనే కసట పెళ్లి చేసుకుంటేనే కూడదన్నా చాలా బాగుంది. నాకు అలాగే ఉంది. ఎప్పుడు ఇలాగే ఉండిపోదామా? వాళ్ళలాగే ఉండిపోదామా? ఇప్పుడు కూడా వాళ్ళ గొడవేనా? బావా ఇక్కడ నుండి చేసేదేముంది? అన్నమై పుణ్యమా అంటూ తిరుపతికి వెళ్తే నీ పని దొరుకుతుంది, నాకు గాయత్రితో కాలక్షేపం అవుతుంది. తిరుపతిలో ఏం దొరుకుతుంది? చక్కెర పొంగలు దద్దోజనం తప్ప. అదే నా సన్నిధిలో ఉన్నావనుకో, నా సన్నిధిలో ఉన్నావనుకో